ఫోన్ సైలెంట్లో పెట్టాలి. వచ్చిందా? చంద్రబాబు గది కాదు. ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో బస్ పునరావాసాలు కల్పించడంలో ఎప్పుడైనా పునరావాసాలు కల్పించడంలో కొత్త బాధ్యత ఆదుకోవడం అయితే వాస్తవం చెప్పేశాడు. మీరు చూపిస్తే మాకు బాగా. జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, నీ మంత్రులు జింబాయ్ అనిల్ కుమార్ ఇరిగేషను, 1 గంట చాలన్నవాడు రాంబాబు అంబటి ఇరిగేషను, ఎవరికి సబ్జెక్ట్ తెలీదు. ఈవేళ ఏదో రాసిన ఉత్తరం వేసి చదివేస్తున్నావు. ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి. ప్రాజెక్ట్ కెపాసిటీ 24.12 టీఎంసీ. నీకు ఇంకా తెలియదు. బఫర్ ఇంకో 1 టీఎంసీ ఉంది. బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్. ఇంకో 1 టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు. వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా, వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి. లేకపోతే నీకు ఇలా ఉంటే మొత్తం బయటికి పోను. ఇదేమైనా విజయవాడ బొడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు. ఇది ఏలేరు. ఇక్కడ నీకు సాగలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి తెచ్చాడు అన్నావు. 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది. 1,00,000 సంతకాల ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులిచ్చి ఫేజ్ 1 70% పనులు చేశాం. స్లూయిసులు కట్టాం, కాలువలు తవ్వాం, అన్ని రకాల పనులు 70% పూర్తి చేశాం. నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసిన దానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావు అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు, వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. 2 విధాలా రైతు నష్టపోతాడు. చంద్రబాబు పాదయాత్రలో రైతుల కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు. పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఈవేళ ఆ 5 సంవత్సరాలు ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏలేరు ఆధునీకరణ, మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి, నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగరాపల్లి రావడకపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెగడ్డి కోసింది, నక్కలగడ్డి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయి 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరం అక్కడ 15 లక్షలు. నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళకపోయావు? సొత్తుగడ్డ కొండగారు గొల్లప్రాలు ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళకపోయావు? ఈ రోజు వరదలు రావడానికి కారణం
జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యేకి కానీ నీకు కానీ సిగ్గు శర ఉంటే కాంబినేషన్కి వచ్చావు కదా కలపలు, చెప్పావు కదా 160 కోట్లు ఇస్తున్నాను అని. ఎక్కడ పోయినాయి 160 కోట్లు? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు టెండర్ పిలిచావా? ఎస్టిమేషన్ ఇచ్చావా? ఎందుకయ్యా నాటకాలు, అబద్ధాలు చెప్పు. చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు. అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు. ఇరిగేషన్కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, సాగర్ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు, ఎక్కడ చేశా ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చంద్రబాబు నాయుడు, పోలవరం 70% పనిచేసిన చంద్రబాబు నాయుడు. 1 అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు మీరు.